కాశీ విశ్వనాథ భక్తి వృక్ష. సిద్ధి వినాయకేశ్వర్, వారాణసి. ఓ శివభక్తులారా, ఈరోజు మిమ్మల్ని కాశీలోని అత్యంత పవిత్ర స్థలానికి తీసుకెళ్తాము. దీనిని మహాదేవుడు స్వయంగా సృష్టి యొక్క నాభి అని వర్ణించాడు. మణికర్ణిక ఘాట్ యొక్క అనంతమైన వైభవం మధ్య ఇటువంటి మర్మమైన ప్రదేశం ఒకటి ఉంది. ఇక్కడ ప్రథమ పూజ్యుడైన శ్రీగణేశుడు మరియు దేవాదిదేవుడు మహాదేవుడు కలిసి విరాజమానమయ్యున్నారు. సనాతన ధర్మశాస్త్రాల ప్రకారం దేవాదిదేవుడు మహాదేవుడు కాశీలో వెలసిన త్రిభువన అత్యుత్తమ మణికర్ణికా తీర్థం యొక్క ముక్తినిచ్చే దేవతలు మరియు దివ్యతీర్థాల మహిమను పార్వతీదేవికి వివరిస్తున్నప్పుడు జగన్మాత మణికర్ణికా కుండం పశ్చిమ ఒడ్డున ఉన్న ఇది ఎవరి తేజస్వి విగ్రహం అని ఆశ్చర్యంతో అడిగినప్పుడు శివుడు ఈ పరమ రహస్యాన్ని వెల్లడించాడు. మణికర్ణికా కుండస్య పశ్చిమే తట సంస్థితే కోసౌ రాజతి లోకేశః జగద్గురో మహేశ్వర సిద్ధివినాయకదేవస్య రహస్యం బ్రూహి మే భగవాన్ యత్రైవ సంస్థితం లింగం సిద్ధివినాయకేశ్వరం. సిద్ధి వినాయకుడు. సృష్టి నిర్విఘ్నంగా సాగడానికి మహాదేవుడు స్వయంగా ఇక్కడ సిద్ధి వినాయకుడిని స్థాపించాడు. ఇది కేవలం ఒక గణేశుడి విగ్రహం కాదు, కాశీ యొక్క మర్మమైన గణేశతత్వం. సిద్ధి వినాయకేశ్వరుడు. గణేశుని ఎడమవైపున మహాదేవుడు స్వయంగా శివలింగ రూపంలో సిద్ధి వినాయకేశ్వరుడుగా నివసిస్తున్నాడు. మహాదేవుని ప్రకారం కలియుగంలో మోహం మరియు అహంకారం కారణంగా ప్రజలు ఆ ఒక్క ప్రదేశాన్ని మాత్రమే చూస్తారు, రూపాన్ని కాదు. అయితే ఈ ప్రదేశం యొక్క వైభవం అపరిమితం. సిద్ధి మరియు ముక్తి కలిపి ప్రసాదించే ప్రదేశం కాశీలో ఇదొక్కటే. సిద్ధి వినాయకుడు. సిద్ధిని ప్రసాదిస్తుండగా సిద్ధి వినాయకేశ్వరుడు ముక్తికి మార్గం సుగమం చేస్తాడు. గంగానదిలో స్నానం చేసిన తర్వాత ఈ రెండు విగ్రహాలను పూజించే వ్యక్తి 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసిన సమానమైన పుణ్యాన్ని పొందుతాడు. ఈ రెండు విగ్రహాలను కలిసి చూడటం ద్వారా భక్తుడు జనన మరియు మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. ఈ ప్రదేశం యంత్రరాజస్వరూపం. ఇక్కడ చతుర్థి రోజున పూజలు ఆత్మసిద్ధిని మరియు తత్వసిద్ధిని ప్రసాదిస్తాయి. సిద్ధి వినాయకేశ్వరుని దర్శనం మానవునికి అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది. స్వామికి క్షీరాభిషేకం మరియు పంచామృతాభిషేకం చేసిన వానికి సర్వమంగళాలు సిద్ధిస్తాయి. మీరు కాశీలో ఉంటే లేదా కాశీ సందర్శించబోతున్నట్లయితే ఈ సిద్ధపీఠాన్ని తప్పకుండా దర్శించండి. సిద్ధి వినాయకుడు కలియుగంలో శీఘ్ర ఫలితాలను ఇస్తాడు. ఈ అరుదైన మహాదేవుడు మరియు గణపతి రూపాన్ని ధ్యానించండి మరియు మీ జీవితాన్ని ధన్యపరుచుకోండి. ఓం శ్రీ సిద్ధి వినాయకేశ్వరాయ నమః. గణపతి బప్పా మోరియా. కాశీ విశ్వనాథ భక్తి వృక్ష.